దమ్ముంటే డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని చూపించండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరిన సందీప్ రెడ్డి వంగ. అయితే యానిమల్ సినిమా ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ లెవెల్లో విమర్శలు కూడా ఆ సినిమాకి వచ్చాయి. చాలా మంది చాలా రకాలుగా కూడా అన్నారు. అంటే ఆ సినిమాలో హీరోగా చేసిన ఆ వ్యక్తికి మాత్రం మంచి స్టార్డమ్ కానీ పొగడ్తలు అన్నీ కూడా ఇచ్చేశారు. కానీ ఆ వ్యక్తిని ఆ స్థాయిలో నిలబెట్టిన ఒక డైరెక్టర్ని మాత్రం కించపరుస్తూ చాలా మంది కూడా మాట్లాడారు. అసలు ఈయనకి ఇలాంటి సినిమాలు అవసరమా, ఇలాంటి సినిమాలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాయి, ఇట్లా రకరకాలుగా చాలా మంది కూడా అన్నప్పటికీ ఆయన కెరీర్లో అదేవిధంగా బాలీవుడ్లో కూడా ఆ సినిమా అనేది ఒక మైల్ రాయల్గా నిలిచిపోయింది. సో అదే సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ఇంకొక మంచి మంచి సినిమాలతో కూడా మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ క్రమంలోనే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేస్తున్నారు. అయితే అప్పట్లో యానిమల్ సినిమా వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ అధికారి మాత్రం ఈ సినిమాని విమర్శిస్తూ యానిమల్ సినిమాని విమర్శిస్తూ అసలు ఈ సినిమా చూడడం వల్ల సమాజానికి ఉపయోగం ఏముంది, ఈ సినిమా వల్ల 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అనే విధంగా కొన్ని కామెంట్స్ మాత్రం చేయడం జరిగింది. సో ఆ కామెంట్స్ ని గుర్తు చేసుకుంటూ సందీప్ రెడ్డి వంగ మాత్రం ఆయనకి రిటర్న్ కౌంటర్ గా కొన్ని మాటలు కూడా చెప్పారు. అంటే ఒక ఐఏఎస్ కావడానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఢిల్లీనో బొంబాయో వెళ్ళి మనం కోచింగ్ తీసుకొని నేర్చుకోవచ్చు. కానీ ఫిలిం మేకింగ్ కానీ డైరెక్షన్ కానీ అదంతా కూడా ఒక చోటుకెళ్ళి నేర్చుకోవాల్సింది కాదు. మన లోపల ఒక ఆసక్తి ఉండాలి, మనంతట మనమే సొంతంగా నేర్చుకోవాలి. అసలు ఆ ఆలోచన లేకపోతే అసలు అలాంటి పనులు కూడా మనము చేయలేము. ఎందుకంటే ఐఏఎస్ ఇలాంటివన్నీ కూడా మనం ఒక 2 సంవత్సరాలు కానీ బట్టి పట్టి కోర్సులు తీసుకొని ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని మరి నేర్చుకోవచ్చు. కానీ ఫిలిం మేకింగ్ కానీ డైరెక్షన్ కానీ మన బ్లడ్లోనే ఉండాలి, మన పుట్టుకతోనే ఒక ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తితోని అహర్నిశలు ఒక రాత్రి పగలు ఎండాకాలం వానాకాలం చలికాలం ఏది అని కూడా లేకుండా సంవత్సరం పొడవునా 365 రోజులు కూడా అదే ధ్యాస మీద ఉండి ఒక సినిమా చేయడానికి దాదాపుగా 2, 3, 4 సంవత్సరాలు కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క టెక్నీషియన్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేకుండా కూడా సినిమా కోసం పనిచేస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తీశారు ఈ సినిమాని. అదేవిధంగా అసలు ఈ సినిమా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటే, ఒక సినిమాని తీసినప్పుడు అందులో పాజిటివిటీ ఏముంది, మన కోసం ఏం చూపించారు. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడండి. దాన్ని నెగిటివ్గా చేసి ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ముందుకెళ్తున్నప్పుడు సపోర్ట్ చేయండి, కాకపోతే వెనక్కి లాగడానికి ఎవరు కూడా చూడకండి. దమ్ముంటే మీకు ఫిలిం డైరెక్షన్ కానీ ఫిలిం మేకింగ్ కానీ ఇదంతా కూడా నేర్చుకొని చూపించండి అనే విధంగా మాత్రం సందీప్ రెడ్డి వంగ మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే డైరెక్టర్లు అందరి తరపున కూడా ఎవరెవరైతే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు కావచ్చు, అసలు సినిమా రంగాన్ని విమర్శిస్తూ చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెంపపేటలాగా చాలా మంది కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉన్నారు.